రామ్ చరణ్ జాన్వీ కపూర్ కాంబోలో రాబోతున్న RC16 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు తీస్తున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవల గేమ్ చేంజర్ సినిమాలో తన వంతు షూటింగ్ ని రామ్ చరణ్ కంప్లీట్ చేయడంతో RC16 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ న్యూ మేకోవర్ కాబోతున్నారు. ప్రస్తుతం గడ్డం మీసం పెంచి మాసీ లుక్ లో చరణ్ కనిపించబోతున్నారని టాక్. ఈ లుక్ లోకి వచ్చిన వెంటనే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే మరోసారి రంగస్థలం లుక్ లో చరణ్ కనిపించబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని శివరాజ్ కుమార్ స్వయంగా ప్రకటించారు కూడా. అలాగే RC16 లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కూడా నటించే అవకాశం ఉందట. బుచ్చిబాబు ఇప్పటికే సంజయ్ దత్ ని సంప్రదించి నెరేషన్ కూడా ఇచ్చారట. కథతో పాటు తన క్యారెక్టర్ కూడా నచ్చడంతో సంజయ్ దత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకి AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారట. ఇప్పటికే 3 సాంగ్స్ ను రెహమాన్ కంప్లీట్ చేశారట. ఇక RC16 వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పెట్టాలని బుచ్చిబాబు అనుకుంటున్నారట. నిజానికి జూనియర్ NTR తో చేయబోయే సినిమాకి ఈ టైటిల్ ని బుచ్చిబాబు రిజిస్టర్ చేశారు. కానీ చరణ్ మూవీకి ఇది కరెక్ట్ గా సరిపోతుందని బుచ్చిబాబు అనుకుంటున్నారట. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తుంది. ఒకవేళ సెప్టెంబర్లో షూటింగ్ మొదలైతే వచ్చే ఏడాది దసరాకి సినిమాను రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈలోపు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ కూడా రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో బజ్ ఉంది. నిర్మాత దిల్ రాజు కూడా క్రిస్మస్ కి గేమ్ చేంజర్ వస్తుంది అంటూ తాజాగా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ కి వరుసగా 2 గుడ్ న్యూస్లు వినిపించబోతున్నాయి.